అందరికీ నమస్కారం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకటే టాపిక్ మీద స్క్రోల్ అవుతూనే ఉంది. జీడిమెట్లలో ఒక 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ మదర్ని దారుణంగా హత్య చేసి చంపేశారు అని. తను ఒక్కతే కాదు, తన బాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తన ముగ్గురు అందరు కలిసి కొట్టి వాళ్ళ మమ్మీని దారుణంగా చంపేశారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా అంత పర్ఫెక్ట్గా లేదు. సరే, ఎనీవేస్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనకు అనవసరం. కానీ ఎటుపోతుందండి సమాజం? అసలు ఏమవుతుంది? ఎందుకు ఇలా అవుతున్నారు పిల్లలు? నన్ను అడిగితే నేను ఒక్కటే చెప్తాను, బికాజ్ ఆఫ్ పేరెంట్స్. అదే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఉండే, ఇది తప్పు నాన్న, నువ్వు చదువుకో, మంచిగా ఏదో ఒకటి సమాజానికి కాకపోయినా నీ లైఫ్కైనా ఏదో ఒకటి సాధించు అని చిన్నప్పటి నుంచి మోటివేట్ చేసుకుంటూ వస్తే ఈరోజు ఈ మిస్టేక్ అవ్వకపోయేది. తను ఎవరో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి 8 months కోసం వాళ్ళ కన్న తల్లిని చంపేసేది కాదు. ప్రతి ఒక్క దగ్గర మిస్టేక్స్, ప్రతి ఒక్క దగ్గర ఏ దాంట్లోకి వెళ్ళినా మిస్టేక్సే అవుతున్నాయి తప్పించి ఎందుకు అవుతున్నాయి అంటే అవినీతి, లంచం అండ్ నెగ్లిజెన్స్. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది. పేరెంట్స్ కూడా అట్లనే ఉన్నారు. నాకు నచ్చాలని నేను బ్రతుకుతా, నా పిల్లలు ఎటు పోతేంది అన్న మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి పిల్లలు ఇలాంటివి చేయడం కామన్, వెరీ కామన్. కానీ అలా చేసే ముందు అలా చేయకూడదు అంటే మీరు ఎంత అటెన్షన్ పిల్లలకి ఇవ్వాలి, ఎంత కేర్, ఎంత లవ్ ఇస్తే వాళ్ళు అలాంటివి చెయ్యరు. నేను 100% చెప్తా, పేరెంట్సే చాలా తప్పు ఉంది. అది ఒక సిచ్యువేషన్ వెలుగులోకి వచ్చింది, కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎన్ని చూసామో తెలుసా? మేము చాలా చూసాం. బికాస్ ఆఫ్ పేరెంట్స్ నెగ్లిజెన్స్. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి, పేరెంట్స్ కేర్ ప్రాపర్ లేదు కాబట్టి, పేరెంట్స్ స్ట్రిక్ట్నెస్ లేదు. పేరెంట్స్ ఉంటే హైలీ ప్యాంపర్డ్ పేరెంట్స్ ఉంటారు, ఉంటే ఏదో నార్మల్గా మాలాగా ఉంటారు కాబట్టి మాకు ఆ భయం ఉంటుంది, ఈ భయం ఉంటుంది, అన్నిటితో మేము అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతాం. ఇక లేకపోతే మాత్రం అసలు విచ్చలవేడి. ఎస్పెషలీ ఈ 5 yearsలో ఇలాంటి కేసెస్ పోలేడు. అసలు సమాజంలో బ్రతకాలంటేనే భయం వేస్తుంది. ఇంకొక ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్కి ఇంకోటి ఇవ్వాలి అంటే ఇంకా భయం వేస్తుంది. అంత క్రూరంగా ఉన్నారు. అసలు ఒక మా రియల్ టైంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవడో అబ్బాయి వచ్చి తాగి ఎవరినో కొడితే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్తే నా కొడుకు తాగుతాడు, నా కొడుకు ఇట్లనే కొడతాడు అని మళ్ళీ రివర్స్ వెళ్ళి ఒక తప్పుడు కేసు పెట్టి మళ్ళీ వాళ్ళే డిఫెన్స్ చేయడం. అరే ఏంటా అర్థం కావట్లేదు. పేరెంట్స్ ఎంత క్రూరమైన మైండ్ సెట్లో ఉన్నారంటే, కొడుకు తప్పు చేసినా, బిడ్డ తప్పు చేసినా, తప్పు చేస్తే వాళ్ళని మందలించడం లేదు, అంతేగాని జనాల మీదకి ఇట్లా రివర్స్ అయ్యి మొత్తం ఫైట్ చేస్తున్నారు చూడ, అక్కడ పోయింది మన సమాజం. ఇట్లనే అవుతుంది. పేరెంట్స్ ఎప్పుడైతే మారి పిల్లలకి మంచిగా బుద్ధి చెప్తారో ఆ రోజు మన సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది. పిల్లల విషయంలో, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ విషయంలో. నమస్కారం.